హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి హార్మోన్స్ అనేటువంటి దాని గురించి అయితే చూద్దాము. ఇది లిబరల్గా అంటే నాట్ ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్, నార్మల్ స్టూడెంట్స్కి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఒక హ్యూమన్ బాడీలో ఏం జరుగుతుంది, హార్మోన్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది బాడీ మీద ఎంతవరకు ఉంటుంది అనేటువంటి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. లెట్స్ ఎంటర్ టు ద టాపిక్. మనిషి శరీరంలోని వివిధ భాగాల మధ్య సమన్వయం అనేటువంటిది ఎంతో కీలకంగా ఉంటుంది. అయితే ఒక సమగ్ర వ్యవస్థ అందుకు ఉపకరిస్తోంది. ఈ సమగ్ర వ్యవస్థనే ఇంగ్లీష్లో ఏమంటారు అన్నట్లయితే ఇంటిగ్రేటెడ్ ఆర్ కోఆర్డినేషన్ సిస్టమ్ అంటారు. దేనిని? ఈ సమగ్రమైనటువంటి వ్యవస్థను. నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా అంతఃస్రావక వ్యవస్థ, ఈ రెండింటిని కలిపి సమన్వయ వ్యవస్థ అంటారు. వేటిని అంటే ఏ వ్యవస్థలను సమన్వయ వ్యవస్థ అని అంటున్నారంటే నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావక వ్యవస్థలు, వీరెన్నిటిని కలిపి సమన్వయ వ్యవస్థ, కోఆర్డినేషన్ సిస్టమ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని అంటున్నారు. ఈ రెండు వ్యవస్థలు శరీరంలో వివిధ భాగాలు, అవయవ వ్యవస్థల మధ్య సమన్వయానికి కీలకమైనటువంటివి. సో ఈ రెండు వ్యవస్థల గురించి అయితే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏమేంటివి అవి? నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావక వ్యవస్థ. నాడీ వ్యవస్థ ద్వారా వేగవంతమైనటువంటి సమన్వయం జరుగుతోంది. నర్వస్ సిస్టమ్ ద్వారా ఏం జరుగుతుంది? నర్వస్ సిస్టమ్ ద్వారా బాడీలో ఏదైనా ఎఫెక్ట్ జరిగినా, ఇంకొకటి ఏం జరిగినా కూడా సిగ్నల్స్ అనేటువంటివి స్పీడ్గా వెళ్తాయి. దీని ద్వారా ఈ సమన్వయం అనేటువంటిది వేగంగా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాడీ ప్రచోదనం, దీనినే నర్వ్ ఇంపల్స్ అంటారు. నాడీ ప్రచోదనం అనేటువంటి నాడీ సమాచార ప్రసారం ద్వారా నాడీ వ్యవస్థ శరీర భాగాల మధ్య సమన్వయాన్ని తీసుకువస్తుంది. అయితే అంతఃస్రావక వ్యవస్థలో హార్మోన్లు అనేటువంటి రసాయనాలు శరీర భాగాల మధ్య సమన్వయాన్ని చేకూరుస్తాయి. అంతఃస్రావక వ్యవస్థలో శరీర భాగాల మధ్య సమన్వయాన్ని ఏవి సమకూరుస్తున్నాయి? హార్మోన్లు అనేటువంటి రసాయనాలు. నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. అంతఃస్రావక వ్యవస్థలో అంతఃస్రావక గ్రంథులు, వాటి నుంచి రక్తంలోకి నేరుగా విడుదలయ్యేటువంటి హార్మోన్లు ఉంటాయి. అంతఃస్రావక వ్యవస్థలో ఏమేమి ఉంటాయి? అంతఃస్రావక గ్రంథులు మరియు ఆ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి, ఆ గ్లాండ్స్ నుంచి రక్తంలోకి అంటే బ్లడ్లోకి డైరెక్ట్గా రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ కూడా ఉంటాయి. అంతఃస్రావక గ్రంథులకు అయితే నాళం అనేటువంటిది ఉండదు. అందువల్ల వీటిని వినాళ గ్రంథులు అంటారు. అంతఃస్రావక గ్రంథులను వినాళ గ్రంథులు అని ఎందుకు అంటారు అన్నట్లయితే వీటికి నాళం అనేటువంటిది అయితే ఉండదు. శరీరంలోని వివిధ భాగాల్లోని అంతఃస్రావక గ్రంథులు రక్తంలోకి తమ హార్మోన్లను విడుదల చేస్తాయి. మనిషి అభివృద్ధిలోని వివిధ దశల్లో హార్మోన్లు తగినటువంటి మోతాదులో రక్తంలోకి విడుదల, పెరుగుదల, అభివృద్ధి, ప్రత్యుత్పత్తి మొదలైనటువంటి చర్యలను నియంత్రిస్తాయి. ఒకసారి మళ్ళీ చూడండి. ఇది మనిషి అభివృద్ధిలోని వివిధ దశల్లో అంటే హ్యూమన్ గ్రోత్లో డిఫరెంట్ స్టేజెస్లో హార్మోన్లు తగిన మోతాదులో రక్తంలోకి విడుదలై పెరుగుదల, అభివృద్ధి, ప్రత్యుత్పత్తి మొదలైనటువంటి చర్యలను అయితే నియంత్రిస్తాయి. హార్మోన్లు రసాయనికంగా 3 రకాలు, కెమికల్గా హార్మోన్స్ అనేటువంటివి 3 టైప్స్. అవి ఏంటి అనేది ఒకసారి చూస్తే, ప్రోటీన్ లేదా పెప్టైడ్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పెరుగుదల హార్మోన్, దీన్ని గ్రోత్ హార్మోన్ అంటారు. తర్వాత ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్. ఈ ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల డయాబెటీస్ అనేటువంటి ఒక కండిషన్ అయితే వస్తుంది. తర్వాత స్టెరాయిడ్స్ చూసుకున్నట్లయితే స్టెరాయిడ్ని ఇంకొక రకమైనటువంటి హార్మోన్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అన్ని లైంగికమైనటువంటి హార్మోన్స్ను స్టెరాయిడల్ హార్మోన్స్ అని అంటారు. తర్వాత అమైనో ఆమ్ల ఉత్ప్రేరకం, ఎగ్జాంపుల్ తీసుకుంటే థైరాక్సిన్ అనేటువంటిది. నెక్స్ట్ శరీర భాగాలు అంటే బాడీలో పార్ట్స్ అనేటువంటి ఒకసారి చూద్దాం. అంతఃస్రావక గ్రంథులు అనేటువంటి దాని గురించి అయితే చూద్దాం ఒకసారి. తల అనేటువంటిది పీయూష గ్రంథి కింద వస్తుంది. అదేవిధంగా మెడ, అవటు లేదా పార్శ్వ అవటు, ఉదరం, క్లోమం, అధివృక్క మరియు జీర్ణకోశం. బీజకోశాలు, స్త్రీలలో అండాశయాలు, పురుషుని ముష్కాలు ఉదరం వెలుపల ఉంటాయి. తాత్కాలిక అంతఃస్రావక గ్రంథులు
కార్పస్ ల్యూటియం ఇది అనేటువంటి స్త్రీలలో ఉంటుంది. అదేవిధంగా థైమస్ అనేటువంటిది. తర్వాత పీయూష గ్రంథి, ఇది మెదడు దిగువన ఉంటుంది. పీయూష గ్రంథి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అన్నట్లయితే మెదడుకు దిగువన ఈ పీయూష గ్రంథి అనేటువంటిది ఉంటుంది. అందువలన దీన్ని హైపోఫైసిస్ అంటారు. హైపోఫైసిస్ అని ఎందుకు అంటారు ఈ పీయూష గ్రంథి అన్నట్లయితే దీని మెదడుకి దిగువన ఉంటుంది కాబట్టి. దీనిలో 3 లంబికలు ఉంటాయి. పూర్వ లంబిక నుంచి ట్రోపిన్లు అనేటువంటి హార్మోన్లు విడుదలై కొన్ని ఇతర అంతఃస్రావక గ్రంథులను ప్రేరేపిస్తాయి. పెరుగుదల హార్మోను లేదా సొమాటోట్రోపిన్, పెరుగుదల హార్మోన్ అంటే గ్రోత్ హార్మోన్ అంటారు. గ్రోత్ హార్మోన్ కానివ్వండి లేదా సొమాటోట్రోపిన్ అనేటువంటి ట్రోపిన్ శరీర సాధారణ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని లోపం వలన పిల్లల్లో మరగుజ్జుతనం, దీనినే డ్వార్ఫిజం అంటారు. డార్ఫిజం అంటే ఏంటి? మరగుజ్జుతనం అంటే హైట్ పెరగకుండా అంతవరకు స్టాండర్డ్గా ఉండిపోతారు. పెద్దల్లో అయితే సైమన్స్ వ్యాధి సంభవిస్తుంది. పిల్లల్లో డ్వార్ఫిజం వస్తుంది, పెద్దల్లో అయితే ఏమొస్తుంది? సైమన్స్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. పెరుగుదల హార్మోన్ అధిక మోతాదులో విడుదలవ్వడం వల్ల పిల్లల్లో జైగాంటిజం వస్తుంది. పెరుగుదల అంటే గ్రోత్ హార్మోన్ అనేటువంటిది ఎక్కువగా రిలీజ్ అయితే ఏమొస్తుంది? జైగాంటిజం అంటారు. అంటే మరీ ఎక్కువ హైట్ పెరిగిపోతారు బాగా. పెద్దల్లో అయితే యాక్రోమెగాలి అనేటువంటిది సంభవిస్తుంది. యాక్రోమెగాలి ఉన్నటువంటి వారు గొరిల్లా ఆకృతిని ప్రదర్శిస్తారు. యాక్రోమెగాలి ఉన్నటువంటి వారు గొరిల్లా ఆకృతి అంటే గొరిల్లా దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో, దాని యొక్క బాడీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే, అంటే షోల్డర్స్ కానివ్వండి, దానికి ఉన్నటువంటి సిమ్టమ్స్ కానివ్వండి, తర్వాత హెయిర్ ఫాలికల్స్ కానివ్వండి, వీటికి సంబంధించి బాడీ హెయిర్ కానివ్వండి, ఎంత కూడా దాదాపు దానికి కొద్దిగా సిమిలర్గా అయితే ఉంటుందంట. తర్వాత పీయూష గ్రంథి పరలంబిక నుంచి 2 హార్మోన్లు ఆక్సిటోసిన్ మరియు అతిమూత్ర నిరోధక హార్మోన్ యాంటీ డైయూరిటిక్ హార్మోన్, ఒకసారి చూడండి, అతిమూత్ర నిరోధక హార్మోన్, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అంటారు, లేదా వాసోప్రెసిన్ అనేటువంటివి విడుదలవుతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? ఆక్సిటోసిన్ కానివ్వండి, యాంటీ డైయూరిటిక్ హార్మోన్ కానివ్వండి, వాసోప్రెసిన్ కానివ్వండి, ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? పీయూష గ్రంథి పరలంబిక నుంచి రిలీజ్ అవుతుంది. అది ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ హార్మోన్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అన్నట్లయితే. నెక్స్ట్, ప్రసవం సమయంలో గర్భాశయ మృదు కండరాల సంకోచాన్ని ఆక్సిటోసిన్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా శిశు జననానికి తోడ్పడుతుంది. మళ్ళీ చూడండి ఒకసారి పాయింట్. ప్రసవ సమయంలో గర్భాశయ మృదు కండరాల సంకోచాన్ని ఏ హార్మోన్ ప్రేరేపిస్తుంది అన్నట్లయితే ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ అయితే ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? శిశు జననానికైతే ఈ హార్మోన్ అనేటువంటిది తోడ్పడుతుంది. వాసోప్రెసిన్ లేదా అతిమూత్ర నిరోధక హార్మోన్ ఏం చేస్తున్నాయి? ఇవి 2 రక్త పీడనాన్ని అయితే పెంచుతుంది. అదేవిధంగా మూత్రంలో వీటి యొక్క శాతాన్ని నియంత్రిస్తుంది. దీని వలన ఏం జరుగుతుంది? దీని అల్ప మోతాదు వల్ల డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది. అంటే అతిమూత్ర వ్యాధి అనేటువంటిది వస్తుంది. అంటే ఊరికే ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్తుంటారు. ఇటువంటి సిమ్టమ్స్ అయితే కొన్ని చూస్తూ ఉంటాం మనం. తర్వాత అవటు గ్రంథి అనేటువంటి దాని గురించి చూడండి ఒకసారి. ఇది అతి పెద్ద అంతఃస్రావక గ్రంథి. ఇంగ్లీష్ అక్షరం ఏ ఆకారంలో ఉంటుంది. ఏది? ఈ అవటు గ్రంథి అనేటువంటిది. దీని నుంచి T3, T4 అనేటువంటి 2 హార్మోన్లు విడుదలవుతాయి. T3 మరియు T4 అనేటువంటి హార్మోన్లు ఏ గ్రంథి నుంచి విడుదలవుతాయి అన్నట్లయితే అవటు గ్రంథి నుంచి విడుదలవుతాయి. ఈ 2 ఏర్పడటానికి ఆహారంలో తగినంత అయోడిన్ అవసరం. T3 మరియు T4 హార్మోన్లు ఏర్పడటానికి ఆహారంలో ఎటువంటి మినరల్ అవసరం అన్నట్లయితే అయోడిన్. T4ను సాధారణంగా ఏమంటారు? T4ను జనరల్గా థైరాక్సిన్ అంటారు. ఇది అవటు గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి ప్రధాన హార్మోన్. అవటు గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి ప్రైమరీ హార్మోన్ ఏంటది? థైరాక్సిన్. శరీరంలోని ఆధార జీవక్రియ రేటు అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు, BMR. ఎక్స్పాండ్ BMR అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేటువంటి దాన్ని థైరాక్సిన్ నియంత్రిస్తుంది. బేసల్ మెటబాలిక్ రేట్ని ఏది నియంత్రిస్తుంది? థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్. నెక్స్ట్, థైరాక్సిన్ సంబంధిత వైపరీత్యాలు. పుట్టుకతోనే పిల్లల్లో థైరాక్సిన్ లోపం వలన క్రిటినిజం సంభవిస్తుంది. పిల్లల్లో
థైరాక్సిన్ లోపం వల్ల ఏం జరుగుతోంది? పుట్టుకతోనే క్రెటినిజం అనేటువంటిది అయితే జరుగుతుంది. మానసిక శారీరక మాంద్యత్వ దీనికి ముఖ్య లక్షణం. మానసిక మరియు శారీరకమైనటువంటి మాంద్యత అనేటువంటిది ఈ క్రెటినిజానికి యొక్క మెయిన్ సిమ్టమ్. పెద్దల్లో అల్ప థైరాక్సిన్ వల్ల మిక్సోడిమా ఆర్ గల్స్ వ్యాధి అయితే సంభవిస్తుంది. ఆకలి మాంద్యం, జుట్టు రాలడం, గొంతు ముఖంలో ఒడిమా అంటే స్వెల్ అవ్వడం, వాచడం దీని యొక్క ముఖ్య లక్షణాలు. పెద్దల్లో అత్యధిక థైరాక్సిన్ ద్వారా గ్రేవ్స్ వ్యాధి లేదా ఎక్సాఫ్థాల్మిక్ గాయిటర్ సంభవిస్తుంది. అధిక బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ అనేటువంటిది అధిక వేడి, కళ్ళ నుంచి కనుగుడ్లు పడిపోతున్నట్లు కనిపించేటువంటివి వీటి యొక్క బాహ్య లక్షణాలు. ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోవడం, దీనినే సరళ గాయిటర్ అంటారు. అవటు గ్రంథి మెడ దగ్గర బంతిలా వాచిపోతుంది. అవటు గ్రంథి అనేటువంటిది మెడ దగ్గర వచ్చేసి ఒక బాల్ లాగా స్వెల్ అవుతుందంట. నెక్స్ట్ పార్శ్వ అవటు గ్రంథి. అవటు గ్రంథికి దగ్గరగా 4 పార్శ్వ అవటు గ్రంథులు ఉంటాయి. వీటి నుంచి హార్మోన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అంటే ఇది రక్తంలోని కాల్షియం శాతాన్ని పెంచుతుంది. దీని అల్ప గాఢత వలన పారాథైరాయిడ్ టెటానీ అంటే దవడ కండరాలు పట్టేయడం, బిగుతు కండరాలు అంటారు. అధిక స్రావం వల్ల ఆస్టిసిస్ ఫైబ్రోజా బలహీనమైనటువంటి ఎముకలు సంభవిస్తాయి. ఆస్టిసిస్ ఫైబ్రోజా అంటే ఏంటి? బలహీనమైనటువంటి ఎముకలు. అదేవిధంగా పారాథైరాయిడ్ టెటానీ అంటే ఏంటి? దవడ కండరాలు పట్టేయడం మరియు బిగుత కండరాలు. ఇవి వీటి యొక్క అంటే మెడికల్ టెర్మినాలజీకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ ఇవి. సో మీరు మెడికల్ టెర్మినాలజీ అనేటువంటి తెలుసుకోవాలనుకుంటే ఇటువంటి పాయింట్స్ కూడా, కీ పాయింట్స్ కూడా నోట్ చేసి పెట్టుకోవడం కానివ్వండి, గుర్తుపెట్టుకోవడం కానివ్వండి ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ క్లోమం అనేటువంటిది. ఇది ఒక మిశ్రమ గ్రంథి అంటే మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పొచ్చు. దీని అంతఃస్రావక భాగాన్ని లాంగర్హాన్స్ పుటికలు అంటారు. క్లోమం యొక్క అంతఃస్రావక భాగాన్ని ఏమంటారు అన్నట్లయితే లాంగర్హాన్స్ పుటికలు అంటారు. లేదా లాంగర్హాన్స్ పుటికలు అని చెప్పేసి దేన్ని అంటారు? క్లోమం యొక్క అంతఃస్రావక భాగాన్ని. నెక్స్ట్ పాయింట్ ఇందులో రెండు రకాలైనటువంటి కణాలు ఉంటాయి. ఆల్ఫా కణాల నుంచి గ్లూకోజన్ అంటే క్లోమంలో ఎన్ని కణాలు ఉంటాయి? 2 కణాలు ఉంటాయి. అవేమేంటివి? ఆల్ఫా కణాలు మరియు బీటా కణాలు. ఆల్ఫా కణాల నుంచి అయితే గ్లూకగోన్ అనేటువంటిది, అదేవిధంగా బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనేటువంటిది అయితే ఏర్పడతాయి. గ్లూకగోన్ రక్తంలోని చక్కెర శాతాన్ని పెంచుతుంది. గ్లూకగోన్ అనేటువంటిది ఏం చేస్తుంది? రక్తంలో ఉన్నటువంటి షుగర్ పర్సంటేజ్ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా ఇన్సులిన్ వచ్చేసి రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ అనేటువంటిది బాడీలో ఉన్నటువంటి బ్లడ్ షుగర్ని అయితే తగ్గిస్తుంది. ఈ రెండింటి పరస్పర చర్య వల్ల శరీరంలో స్థిర గ్లూకోజ్ 80 to 100 mg/100 ml ఆఫ్ బ్లడ్ నియంత్రణలో అయితే ఉంటుంది. వేటి చర్య వలన? ఆల్ఫా మరియు బీటా కణాల యొక్క చర్య వలన. ఇన్సులిన్ లోపం వలన టైప్ 1 డయాబెటీస్ మిలిటిస్ సంభవిస్తుంది. ఇన్సులిన్ లోపం వలన ఎటువంటి డయాబెటీస్ సంభవిస్తుంది? టైప్ 1 డయాబెటీస్ మిలిటిస్ అనేటువంటిది సంభవిస్తుంది. ఇన్సులిన్ ఏర్పడి పని చేయని కారణంగా టైప్ 2 డయాబెటీస్ మిలిటిస్ అనేటువంటిది పనిచేస్తుంది వస్తుంది. ఇక్కడ చూడండి, డయాబెటీస్ అనేటువంటి 2 టైప్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అనేటువంటి ఫస్ట్ కండిషన్లో ఏం జరుగుతుంది? ఇన్సులిన్ అయితే అసలు లేకపోవడం వలన డయాబెటీస్ మిలిటిస్ అనేటువంటిది వస్తుంది. అంటే దీని యొక్క డెఫిషియన్సీ వలన. టైప్ 2 ఇన్సులిన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఇన్సులిన్ ఏర్పడుతుంది కానీ అది పని చేయకపోవడం వలన ఆ కండిషన్ని మనం ఏమంటున్నాం? డయాబెటీస్ మిలిటస్ టైప్ 2 అని చెప్పి అంటున్నాం. తర్వాత అధివృక్క గ్రంథులు అనేటువంటి దాని గురించి అయితే చూడండి. 2 అధివృక్క గ్రంథులు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో మూత్రపిండంపై అమరి ఉంటాయి. అయితే అధివృక్క గ్రంథి లోపలి భాగం దవ్వ, వెలుపలి భాగం వచ్చేసి వల్కలం. దవ్వ భాగం అడ్రినాలిన్, నార్ అడ్రినాలిన్ అనేటువంటి 2 హార్మోన్లు విడుదలవుతాయి. అయితే వీటిని ఎమర్జెన్సీ హార్మోన్స్ లేదా పోరాట పలాయన హార్మోన్స్ ఆఫ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అని అంటారు. వల్కలం అంటే దీన్ని కార్టెక్స్ అంటారు. కార్టెక్స్ నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ను కార్టికాయిడ్లు ఆర్ కార్టికాయిడ్స్ అంటారు. వీటిలో ముఖ్యమైనటువంటివి కార్టిసాల్, ఆల్డోస్టిరాన్. కార్టిసాల్ శరీరంలో ఒత్తిడి పెరిగినప్పుడు అధికంగా విడుదలై దానిని తగ్గిస్తుంది.
ఇది దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో విడుదలవ్వడం వలన ముఖం, గొంతు, కొవ్వు పేరుకొని కషింగ్స్ సిండ్రోమ్ అనేటువంటిది సంభవిస్తుంది. సో స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా తీసుకోకూడదు. ఆల్డోస్టిరాన్ శరీర ద్రవాల నీటి లవణ సమతౌల్యతను నియంత్రిస్తుంది. ఇది మూత్రంలో సోడియం విడుదలవ్వకుండా జాగ్రత్త పడుతుంది. మూత్రంలో సోడియం అనేటువంటిది విడుదలవ్వకుండా జాగ్రత్త పడేటువంటి హార్మోన్ ఏది? ఆల్డోస్టిరాన్. దీని అల్పస్రావం వలన చర్మం పొడిబారి అడిసెన్స్ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి వల్ల రక్తం పరిమాణం తగ్గి తీవ్ర స్థాయిలో కోమాకు చేరి మరణిస్తారు. తర్వాత బీజకోశాలు అనేటువంటి దాని గురించి ఏదో ఒకసారి చూద్దాం. పురుష బీజకోశాలు ముష్కాల్లోని లీడింగ్ కణాల నుంచి ఆండ్రోజన్లు అనేటువంటివి పురుష లైంగిక హార్మోన్లు విడుదలవుతాయి. అయితే వీటిలో టెస్టోస్టిరాన్ అనేటువంటిది ముఖ్యమైనది. మీసం, గడ్డం, బొంగురు గొంతు, శరీరం పైనటువంటి రోమాలు వంటి పురుష ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధిని టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ అయితే ప్రేరేపిస్తుంది. పుట్టుకతో ముష్కాలు మగ శిశువు ఉదరంలోనే ఉండిపోయేటువంటి స్థితిని క్రిప్టోకైడిజం అంటారు. స్త్రీ బీజ కోశాలు అండాశయాలు. వీటి నుంచి స్త్రీ లైంగిక హార్మోన్లు ఈస్ట్రోజన్లు విడుదలవుతాయి. అయితే వీటిలో ప్రధానమైనటువంటిది బీటా ఈస్ట్రోడయల్, ఋతుచక్రం, స్తనాభివృద్ధి, కీచగొంతు మొదలైనటువంటివి స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలు. అభివృద్ధిని ఈస్ట్రోజన్లు ప్రేరేపిస్తాయి. అండాశయం లోపలి గ్రాఫియన్ పుటికలు నడుమ అండం అభివృద్ధి చెంది ఆ తర్వాత పుటికల విచ్ఛిన్నం ద్వారా ఫాలోపియన్ నాళంలోకి విడుదలవుతుంది. అయితే విచ్ఛిన్నమైనటువంటి గ్రాఫియన్ పుటికలు అధిక రక్త సరఫరాను పొంది కార్పస్ ల్యూటియం అనేటువంటి తాత్కాలికమైనటువంటి అంతఃస్రావక వ్యవస్థ నిర్మాణంగా లేదా అంతఃస్రావక నిర్మాణంగా మారుతుంది. దీని నుంచి ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. అండం ఫలదీకరణం చెంది గర్భం మొదలైనట్లయితే ప్రొజెస్టెరాన్ అనేటువంటి గర్భావధి కాలం పొడవునా విడుదలై గర్భాన్ని మొత్తం నిర్వహిస్తుంది. అందువలన ప్రొజెస్టెరాన్ను ప్రెగ్నెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. ఏ హార్మోన్ ప్రెగ్నెన్సీ హార్మోన్ అని అంటారు? ప్రొజెస్టెరాన్ని. తర్వాత థైమస్, దీన్ని బాలగ్రంథి అని కూడా అంటారు ఇంకొక విధంగా. ఇది యుక్త వయస్సు నుండి అనంతరం నశిస్తుంది. అంటే ఇది యుక్త వయసు వరకు ఉండి అనంతరం నశిస్తుంది. దీని నుంచి విడుదలయ్యేటువంటి థైమస్ అనేటువంటి హార్మోన్ రోగ నిరోధక శక్తిలో కీలకమైనటువంటి టీ లింఫోసైట్ల యొక్క అభివృద్ధిని అయితే ఇది ప్రేరేపించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ హార్మోన్స్ అనేటువంటి టాపిక్ సంబంధించి మ్యాక్సిమం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మీరు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. తర్వాత మన ఛానల్కి సంబంధించి మీరు వీడియోస్ ఇంకా చూడాలనుకుని మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.